ఎలా అనిపించింది నందు నటించిన సైక్ సిద్ధార్థ్? మానసిక ఘర్షణలు అవి ఎలా వ్యక్తీకరణ అవుతాయి అనేది రాగా చూపించటం. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే పేరుతో మనకి లిటరేచర్లో ఆ ఫార్ములా ఉంది. ఏమిటిది, ఎక్కడున్నాం, ఇంత రస్టిక్గా ఉంది ఏమిటి అని అనిపిస్తుంది. కానీ ఇలాంటి సినిమాలు జనాలకు చాలా వేగంగా కనెక్ట్ అవుతాయి. డెఫినెట్గా ఆడియన్స్కి కొత్త ఫీల్ అయితే ఇస్తుంది. చూస్తున్నంతసేపు కూడా నటిస్తున్నాడు అనిపించలేదు. నందులో ఇప్పటి వరకు మనం చూసినటువంటి వ్యవహారం వేరు. పర్టికులర్గా స్క్రీన్ ప్లేకి సంబంధించి ఆ మ్యాజిక్ వర్కౌట్ అయింది. కొత్త తరహా సినిమా చూపించాలి తెలుగు ప్రేక్షకులకి అనే కోరిక కనిపించింది. థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకులను అయితే డిసప్పాయింట్ చేయదు ఈ సినిమా. భరద్వాజ గారు, సైక్ సిద్ధార్థ్ చూసి వచ్చాం ఇప్పుడే. ఎలా అనిపించింది నందు నటించిన సైక్ సిద్ధార్థ్? నందు నటించటం మాత్రమే కాదు, ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా నా అనుమానం. అనుమానం కదా, ప్రొడ్యూసర్ ఆయనే ప్రొడ్యూసర్ అయితే ఇంకొక నిర్మాతతో కలిసి చేశాడు ఈ సినిమా. అదే అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సబ్జెక్ట్ మీద. డైరెక్టర్ గారు చెప్పిన సబ్జెక్టుని, వరుణ్ రెడ్డి అనుకుంటాను డైరెక్టర్, తను చెప్పినటువంటి సబ్జెక్ట్ మీద పూర్తి కాన్ఫిడెన్స్తో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. చాలా గ్యాప్ తర్వాత యామిని భాస్కర్ని ఈ సినిమాలో లీడ్ రోల్కి, ఫిమేల్ లీడ్ రోల్కి తీసుకున్నారు. అవును, తను బహుశా నర్తనశాల అనే సినిమా చివరి సినిమా అనుకుంటాను, బిఫోర్ కరోనా. ఆ తర్వాత తను చేసిన సినిమా ఇదే. అంటే జీవితంలో రాగా జీవితాన్ని చూపించటము, కష్టాలకి ఎలా రియాక్ట్ అవుతాడు మనిషి, అంతర్గత ఘర్షణ ఏమిటి, అంటే మానసిక స్థితులు, మానసిక ఘర్షణలు అవి ఎలా వ్యక్తీకరణ అవుతాయి అనేది రాగా చూపించటం అనేది ఒక టెక్నిక్ ఉంది. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే పేరుతో మనకి లిటరేచర్లో ఆ ఫార్ములా ఉంది. గతంలో మనకి తెలుగులో వడ్డెర చండీదాస్ గారి అనుక్షణికం ఇలాంటి నవలలన్నీ ఆ పద్ధతిలో వచ్చినవి, అంపశయ్య నవీన్ గారు. అయితే సినిమాగా మనకి హిందీలో వచ్చినాయి ఈ పద్ధతిలో సినిమాలు, కానీ తెలుగులో ఇలాంటి ప్రయోగం చేయటం అనేది ఇంతకుముందు లేదు. కాకపోతే దాన్ని ఈ సినిమాలో కొంత ఆ టెక్నిక్ని వాడుకున్నారు. ఆ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటి టెక్నిక్ని వాడుకుని రాగా వాళ్ళ ఫీలింగ్స్ని చూపించటం అనేది చాలా సిస్టమేటిక్గా చేశారు. అది జనాలకి కనెక్ట్ అయింది నెమ్మదిగా. అంటే ప్రారంభం కొంచెం ఏమిటిది, ఎక్కడున్నాం, ఇంత రస్టిక్గా ఉంది ఏమిటి అని అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా సినిమాలో ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఎక్కడ కూడా ముసుగులేసి వేయటమో తెరలేయటమో ఉండదు. యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందో దానికి ఆ క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవ్వాలని ఆడియన్స్ అనుకుంటున్నారో అలాగే రియాక్ట్ అవుతుంది. అందుకని ఇలాంటి సినిమాలు జనాలకు చాలా వేగంగా కనెక్ట్ అవుతాయి. ఇది వర్కౌట్ అయ్యేటువంటి సినిమానే డెఫినెట్గా. అంటే మనకి 2025 అనేది చిన్న సినిమాలు, సెన్సిబుల్ సినిమాలకి ఒక మంచి ప్లేస్మెంట్ ఇచ్చినటువంటి సంవత్సరంగా చెప్పుకున్నాం. అలాగే 2026 ఓపెనింగ్ కూడా జనవరి 1 రిలీజ్ అయింది. అవును, జనవరి 1 ప్రీమియర్ చూసాము. అంటే జనవరి 1 2026 ఓపెనింగ్ కూడా ఓ సెన్సిబుల్ మూవీతోనే మొదలైంది. అంటే డబ్బు కోల్పోయి, వ్యాపారం పేరుతో రకరకాలుగా ఇబ్బందులు పాలైపోయి, జీవితంలో అన్నీ కోల్పోయి, ఏం చేయాలో అర్థం కాక అప్పుల పాలైపోయి, స్నేహాలు ఉండి కూడా వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో తెలియక ఒక క్రైసిస్లోకి వెళ్ళిపోయినటువంటి ఒక జీవితం. అలాగే పర్సనల్ లైఫ్లో చాలా నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక ఎలా జీవితాన్ని నిర్మించుకోవాలో తెలియనటువంటి ఒక అమ్మాయి. వీళ్ళు కలిసి జీవితాన్ని ఎలా బిల్డ్ చేసుకున్నారు అనే ఒక బ్యాక్ బోన్ లైన్ ఒకటి ఉంది. ఆ లైన్ ఆధారంగా పెట్టుకుని దాని మీద ఈ రానెస్ అంతా పెట్టి సినిమాని నడిపిన తీరు, అలాగే కాన్వర్జేషనల్ మోడ్లో ఉన్నటువంటి డైలాగ్లా కాకుండా వాళ్ళు యాక్చువల్గా ఆ ఎమోషన్లో ఏం మాట్లాడతారో అదే డైలాగ్గా ఉండటం, అది ఆడియన్స్ని హుక్ చేస్తుంది. మనకి చాలా సినిమాల్లో అది ఆ ధోరణి ఈ మధ్య కాలంలో కనిపిస్తోంది. విడిగా డైలాగ్ రైటర్ అనేటువంటి పాత్ర సినిమాల్లోంచి నిష్క్రమించింది దాదాపు. అంటే డైరెక్టర్లే వాళ్ళు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే
చాలా క్లియర్గా డైలాగ్స్ కూడా అనేసుకుంటున్నారు. సెట్లో ఇంప్రవైజేషన్ జరిగిపోతుంది. గతంలో లాగా సినిమాలో డ్రామా ఉండట్లేదు. ఎప్పుడైతే లైఫ్ ఎంటర్ అయిపోయి డ్రామా కొంత తగ్గిందో, ఈ రానెస్ వచ్చిన తర్వాత సెట్లో ఇంప్రవైజేషన్స్ చాలా జరుగుతున్నాయి షూటింగ్ స్పాట్లో. ఆ ధోరణి కనిపించింది ఇందులో. అందుకని చాలా ఫ్రెష్గా ఉంది సినిమా. ఫ్రెష్గా ఉంది. కొత్త అంటే జీవితంలో దేన్నైనా సరే స్వీకరించి, ఏ ఇబ్బందినైనా స్వీకరించి ముందుకు ఎలా వెళ్ళాలి అనే దిశగా ఆలోచించాలి తప్ప ఎక్కడా కూడా గివప్ అనకూడదు అనే ఒక పాయింట్ కూడా ఉంది దీనిలో. ఇవన్నీ పెట్టుకుని చాలా చక్కగా చుట్టుపక్కల ప్రపంచం ఎలా ఉంటుంది ఇవన్నీ చాలా రాగా చూపిస్తూ ఒక మంచి టేకింగ్తో నడిపినటువంటి సినిమా ఇది. డెఫినెట్గా ఆడియన్స్కి కొత్త ఫీల్ అయితే ఇస్తుంది సినిమా. మ్యూజికల్గా కానీ అన్ని విధాలుగా కొంచెం సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళకి ఇది తొందరగా కనెక్ట్ అవుతుంది. యూత్కి బాగా వెళ్తుంది సినిమా. అంటే రోజువారీ జీవితంలో వాళ్ళు ఫేస్ చేసేటువంటి సంఘటనలు ఇవి ఎక్కువ ఉన్నాయి సినిమా నిండా. అందుకని పబ్బుల్లో కల్చరు మొత్తం అంతా రాగా నడిపాడు సినిమాని. అందుకని యూత్ చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమాకి. ఒక రకంగా మనం అర్జున్ రెడ్డి సినిమాకి ఎలాగైతే ఆ రోజుల్లో ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారో, అలాగే ఇప్పుడు ఈ సైక్ సిద్ధార్థ రెడ్డి, ఈ క్యారెక్టర్ పేరు కూడా. సో ఈ సైక్ సిద్ధార్థ రెడ్డి క్యారెక్టర్తో కూడా కనెక్ట్ అవుతారు. చూద్దాం. నందు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే తను చాలా మంచి నటుడే, కానీ ఎందుకనో గ్యాప్ వచ్చింది. అతనికి 2025 ఒక రకంగా మంచి ఓపెనింగ్ ఇచ్చింది, ఇది దండోరా సినిమాతో. అందులో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు తను. ఇమ్మీడియట్గా ఈ సైక్ సిద్ధార్థ పట్టం. ఇందులో తను టోటల్ కథని భుజాన వేసుకుని నడిపేటువంటి క్యారెక్టర్, టైటిల్ రోల్. ఆ టైటిల్ రోల్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అనేది పూర్తిగా తీసుకుని తనే ఆ పాత్ర కనిపించాడు తెర మీద. అందుకని కొత్త యాంగిల్ కనిపించింది నందులో. ఇప్పటి వరకు మనం చూసినటువంటి వ్యవహారం వేరు. అంటే నాకు చూసినంతసేపు కూడా నటిస్తున్నాడు అనిపించలేదు. లేదు, జీవించాడు. పాత్రే తానై అలా నడిపాడు అంతే. ఎన్ని రోజులు చక్కగా బిహేవ్ చేశాడు. అదే ఓపెన్ అయ్యాడు. అగ్రెసివ్గా ఉంది. తన పెర్ఫార్మెన్స్ చాలా అగ్రెసివ్గా ఉంది. డెఫినెట్గా సినిమా వర్కౌట్ అయ్యే సినిమా ఇది. థియేటర్లోకి వెళ్ళిన ఆడియన్స్కి ఒక కొత్త ఫీల్ దొరుకుతుంది. అలాగే దీనిలో ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కూడా ఎవరికి వాళ్ళు ఎక్కడా కూడా అదేదో సినిమా నటిస్తున్నాము అనేది కాకుండా, అంటే జనరల్గా సినిమా ఎలా ఉండాలంటే ఒక లైఫ్ నడుస్తూ ఉండగా ఎక్కడో హిడెన్ కెమెరా పెట్టి, ఓ సీసీ కెమెరా పెట్టి షూట్ చేసి అది ప్రపంచానికి చెప్తున్నట్టుగా ఉండాలి. అంతే తప్ప ఇక్కడ ఇలా ఉండాలి, అక్కడ అలా ఉండాలి, ఈ ఎక్స్ప్రెషన్ ఉండాలి అన్నట్టుగా అనిపించకూడదు ప్రేక్షకుడికి. అట్లా ఉంది సినిమా. అంటే ఒరిజినల్గా సినిమా ఎలా ఉండాలో అలా ఉంది. సినిమాకి డ్రామాకి ఉన్నటువంటి తేడా ఆ సున్నిత రేఖ. ఎప్పుడైతే ఈ రేఖ చెరిగిపోవటం మొదలైందో, సినిమా జీవితానికి రిఫ్లెక్షన్గా మారటం మొదలైపోయిందో, అప్పుడు డైలాగ్ రైటర్ రోల్ తగ్గుతూ వచ్చింది. అది ఇలాంటి సినిమాలు పెరిగితే పూర్తిగా అంతరించిపోతుంది అది. అలాంటి ఒక మంచి సినిమాని ఆయన అందించాడు తను ప్రొడ్యూసర్గా మారి. అందుకు అతన్ని అభినందించాలి నందు హీరోగా. అంటే తనని తాను ప్రమోట్ చేసుకోవటానికి చేసిన ప్రాజెక్ట్ ఇది. నటుడిగా నువ్వేమిటి, ఒక నటుడిగా నువ్వేం చేసావు అంటే చెప్పుకోవడానికి ఒక సినిమా ఉండాలి. చాలామంది హీరోలు, నటులు ఇలాంటి ప్రయోగాలు చేశారు గతంలో కూడా. అంటే తమని తాము కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవటానికి సొంత బ్యానర్ పెట్టుకుని సినిమాలు తీయటం జరుగుతుంది ఎప్పుడైనా. విజయ్ చందర్ కరుణామయుడు అందుకే తీశాడు. రామారావు గారు సీతారామ కళ్యాణం లాంటి సినిమాలు అందుకే తీశాడు. తను చేయాలనుకున్న క్యారెక్టర్, తను చెప్పాలనుకున్న అంశాలు చెప్పడం కోసం సొంత సినిమా పద్ధతిలో వెళ్తారు వీళ్ళు. అదే అలా తన ప్రయత్నం బాగుంది. నమ్మాడు కథని. డైరెక్టర్ మీద పూర్తి కాన్ఫిడెన్స్తో వెళ్ళారు. పర్టికులర్గా స్క్రీన్ ప్లేకి సంబంధించి చాలా పద్ధతిగా కూర్చుని అందరూ
డిజైన్ చేశారు. ఆ మ్యాజిక్ వర్కౌట్ అయింది తెర మీద. మ్యాజిక్ ఒకటి, ఎడిటింగ్ కూడా, స్క్రీన్ ప్లే ఒకటి, ఎడిటింగ్ ఒకటి, ఎడిటింగ్ చాలా షార్ప్గా ఉంది. షార్ప్ ఎడిటింగ్. అంటే ఇది ఒక టీం వర్క్, ప్రతి ఒక్కళ్ళు డెడికేటెడ్గా పనిచేశారు. యంగ్ బ్రెయిన్స్ మొత్తం పనిచేసినాయి అనిపించింది. అవును, యంగ్ బ్రెయిన్స్, సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ కొత్త తరహా సినిమా చూపించాలి తెలుగు ప్రేక్షకులకి అనే కోరిక కనిపించింది బలంగా. అది ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది సినిమాలో. అలా క్లైమాక్స్ వరకు ఆడియన్స్ని అలా తనతో పాటు నడిపించుకుంటూ వెళ్ళింది క్యారెక్టర్. డెఫినెట్గా ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది అతనికి. చూద్దాం. వాళ్ళు నాకు తెలిసి అయితే టార్గెట్ జెన్జీ ఆడియన్స్ టార్గెట్ చేశారో అనిపించింది. అవును, అదే జీ జనరల్గా ఎవరైనా మరీ ఇబ్బందికరంగా అయితే వెళ్ళలేదు. అంటే ఇలాంటి సినిమాల్లో ఈ వెసులుబాటు తీసుకుని కొంచెం విశృంఖలంగా వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది, కానీ ఇందులో అది లేదు. కొంత బౌండరీస్ పెట్టుకున్నారు వీళ్ళు. ఓకే, కొన్ని బౌండరీస్ పెట్టుకునే అక్కడ కథను నడపడం జరిగింది. సో ఇది ఇబ్బందికరమైన సినిమా కాదు, ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది. ఓకే. అంటే చాలా అంశాలు తడిమారు వాళ్ళు. అంటే సింగిల్ మదర్ ఇష్యూని తడిమారు. దాంతోపాటు సింగిల్ మదర్గా అయిపోవడానికి వెనకాల ఉండేటువంటి కారణాలు, సామాజిక స్థితిగతులు, ఇవన్నీ కూడా తడిమారు కథలో. అందుకని అన్ని కోణాల్లోనూ సినిమా బాగుంది, ఓ పరిపూర్ణత ఉంది సినిమాకి. డెఫినెట్గా ఇది థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకులను అయితే డిసప్పాయింట్ చేయదు ఈ సినిమా. ఓకే.